శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కన్యా రాశి వారికి గోచారంలో 12 సంవత్సరాల తర్వాత గురుగ్రహం బలమైన స్థానంలోకి రావటం వల్ల ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయి, ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా సౌకర్యంగా చూడబోతున్నామండి. కన్యా రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవతల గురువు అయిన బృహస్పతి అంటే గురుగ్రహం మీకు 11వ స్థానంలోకి 11th హౌస్లోకి వస్తున్నారు. అది కూడా ఉచ్చ స్థానంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ యొక్క శుభకాలం ఎప్పటి నుంచి అయ్యారంటే 2026 జూన్ 2వ తారీఖు నుండి 31 అక్టోబర్ 2026 వరకు కొనసాగుతుంది. అసలు 11వ స్థానం అంటే ఏంటి అయ్యారంటే మన కోరికలు నెరవేరే స్థానము, ఆదాయము, ప్రాఫిట్, పెద్ద పెద్ద ప్రయోజనాలు, నా లైఫ్లో ఇది జరగాలి అని చాలా కాలంగా కోరుకున్నవి నిజమయ్యే స్థానం అది. కన్యా రాశికి గురుగ్రహము 4వ స్థానం. 4వ స్థానం అంటే సుఖము, ఇల్లు, వాహనాలు, లగ్జరీ. మరియు 7వ స్థానం మీనానికి కూడా అధిపతి అయిన 7వ స్థానానికి అధిపతి. 7వ స్థానం అంటే వివాహము, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, ఇవన్నీ కూడా. సో ఈ 2, 4, 7 స్థానాలకు అధిపతి అయ్యి 11వ స్థానంలో బలమైన నక్షత్రంలో కూర్చుంటే సుఖాలు ప్లస్ సంబంధాలు ప్లస్ ఆదాయం, ఈ 3 ఒకేసారి బూస్ట్ అయ్యే పీరియడ్ మొదలవుతుందండి. ఈ వీడియోలో వివాహము, బిజినెస్ పార్ట్నర్షిప్, కెరీర్, ట్రేడింగ్, సోషల్ మీడియా, ఆన్లైన్ సక్సెస్, చిల్డ్రన్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ప్లానింగ్, స్పిరిచువాలిటీ, క్యారెక్టర్, రెమెడీస్ అన్నిటినీ కూడా సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. ఈ గోచారం అసలు ఏంటి అంటే 12 ఏళ్ళ తర్వాత గురుగ్రహము ఎగ్జాల్ట్ అయ్యి మీకు 11వ స్థానంలోకి వస్తున్నారు. గురుగ్రహం ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వచ్చినప్పుడు ఆ నదికి సంబంధించిన పుష్కరాలు ఆరంభం అవుతాయండి. సో అంత పాజిటివ్ గ్రహం. జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ దాకా ఈయన ఉంటాడు ఆ పీరియడ్ అనమాట. మరి ఇందాక చెప్తున్నట్టుగా లగ్జరీస్, ప్రాపర్టీ, ఇల్లు, వాహనము, వివాహము, సౌఖ్యము, వ్యాపార భాగస్వామి రెండింటికి సంబంధించినటువంటి గ్రహమాధిపతి అయినటువంటి గురుడు 11వ ఇంట్లో ఉండి ఏదైనా ఇన్కము, అదనపు ఆదాయము, పెద్ద ప్రయోజనాలు, మనకు కావాల్సిన రిజల్ట్స్ ఇచ్చే ఒక స్థానంలో కూర్చొని ఉన్నారు. కాబట్టి ఈ సమయం అంతా కూడా ఓవరాల్గా ఇచ్చే మెసేజ్ ఏంటయ్యారంటే సుఖాలు ప్లస్ సంబంధాలు ప్లస్ ఆదాయం, ఈ 3 కంబైన్ అయ్యి మీకు మంచి గ్రోత్ ఇచ్చే టైం అండి. మ్యారేజ్ అండ్ పార్ట్నర్షిప్స్. 7వ స్థానం మీద గురు కటాక్షం ఉంది కాబట్టి గురుడు 11వ స్థానంలో ఉండి తన 9వ దృష్టి చేత 7వ స్థానం మీద దృష్టి పెడుతున్నారు. అది కూడా ఆయన ఇల్లే, మీనరాశి. కాబట్టి రిలేషన్షిప్స్, మ్యారేజ్, బిజినెస్ పార్ట్నర్షిప్స్కి, వివాహానికి సంబంధించినట్లయితే పెళ్లి టాక్స్ చాలా కాలంగా ఆగిపోయి ఉంటే ఒక మ్యాచ్ ఏదైనా ఫైనల్ కావడం కావచ్చు. గతంలో హోరోస్కోప్ మ్యాచ్ అయ్యి కూడా డేట్ ఫిక్స్ కాకుండా ఉంటే ఈ కాలంలో ఒక క్లారిటీ, ఒక ఫైనలైజేషన్ వచ్చే స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పటి వరకు కూడా రైట్ పార్ట్నర్ దొరకలేదని ఫీల్ అవుతున్న వారు కూడా మంచి స్థిరమైన సపోర్టివ్ పార్ట్నర్ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ గోచార సమయంలో. వ్యాపార భాగస్వామ్య విషయానికి వచ్చే వరకు భాగస్వామ్యంతో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే కన్యా రాశి వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పవచ్చు. కొత్తగా జాయింట్ వెంచర్, డైలీ ఇన్కమ్ ఇవ్వగల చిన్న బిజినెస్, ఫ్రాంచైజీ, ఏజెన్సీ, ట్రేడింగ్ మొదలు పెట్టడానికి ఇది ఒక అనుకూల సమయం అని చెప్పవచ్చండి. 7వ స్థానం అంటే 10వ స్థానానికి మళ్ళీ 10వ స్థానం అవుతుంది. అంటే సూటబుల్ కెరీర్, కర్మ, 10th హౌస్ అంటే. కాబట్టి పార్ట్నర్షిప్ ద్వారా వచ్చిన పని మీ రెప్యుటేషను మరియు ఈ యొక్క ప్రాఫిట్ ఏదైతే ఉందో రెండింటినీ పెంచే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్లో పార్ట్నర్షిప్ గురించి ఒక సింపుల్ రూల్ ఏంటి అయ్యారంటే క్లియర్ ఆర్గ్యుమెంట్స్, రిటర్న్ డాక్యుమెంట్స్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అలా కనుక చేస్తే గురు పూర్తి స్థాయిలో బ్లెస్సింగ్స్ ఇస్తాడండి. మరి గురుగ్రహం 11వ స్థానంలో కూర్చొని 3వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 3వ స్థానం అంటే ఏంటయ్యారంటే మీ యొక్క ఎఫర్ట్స్, మీ యొక్క కరేజ్, కమ్యూనికేషన్, సోషల్ మీడియా, ఆన్లైన్ వర్క్, మార్కెటింగ్, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. మరి 10వ స్థానానికి 2వ స్థానం అంటే ధనస్థానం అంటే 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి కెరీర్లో గ్రోత్ అంటే జాబ్లో ప్రమోషన్ కావచ్చు, డిజిగ్నేషన్ చేంజ్ అవ్వడం కావచ్చు, బెస్ట్ రోలు లేదా రెస్పాన్సిబిలిటీ పెరగడం. మీకు ఇప్పటి వరకు కూడా పెద్దగా గుర్తింపు రాకపోతే ఈ కాలంలో మీ పనిని సీనియర్స్ గుర్తిస్తారు. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త డిపార్ట్మెంట్స్, మీకు మ్యాచ్ అయ్యే పని ఏదైనా అలాంటి పనులు బలపడే అవకాశం ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ విషయానికి, ట్రేడింగ్ విషయానికి వచ్చే వరకు ఈ యొక్క గురుగ్రహం 11లో ఉండి 5వ స్థానాన్ని చూస్తున్నారు. పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, ల్యాండ్, అగ్రికల్చర్, ట్రేడింగ్, కమాడిటీ, స్టాక్ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్ డిస్క్లైమర్ అండి, నాలెడ్జ్ ఉంటేనే ముందుకెళ్ళండి, లేకపోతే ఇబ్బంది పడతారు. సో ఇలాంటి చేసేవారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. లాంగ్ టర్మ్ వ్యూతో కనుక మీరు ప్లానింగ్ చేస్తే గురువు బాగా సపోర్ట్ చేస్తారు. సో ఆన్లైన్ వర్క్ అండ్ సోషల్ మీడియా, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే
మూడవ స్థానం మీద గురుదృష్టి ఉండటం వల్ల యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అదర్ సోషల్ మీడియా క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఈ యొక్క బ్లాగర్స్, డిజిటల్ మార్కెటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా ఆన్లైన్లో పనిచేసే వారికి మంచి గ్రోత్ ఉంటుంది. మంచి ఫాలోవర్స్, ఆడియన్స్, సబ్స్క్రైబర్స్, పబ్లిక్ రీచ్ పెరిగే అవకాశం బాగా ఉంటుందండి, పెరిగే వీలుంది. మీరు సోషల్ కాజు, కమ్యూనిటీ వర్క్, అదేంటే టీచింగ్, నాలెడ్జ్ షేరింగ్ చేసే వంటివి చేస్తూ ఉంటే మంచి నేమ్ అండ్ రెస్పెక్ట్ బాగా పెరుగుతుంది. ఈ కాలంలో మనం చెప్పే ఒక టిప్ ఏంటంటే, మీరు ఏ స్కిల్లో స్ట్రాంగ్గా ఉన్నారో దాన్ని ఆన్లైన్లో షేర్ చేయడం స్టార్ట్ చేయండి. ఇక గురుగ్రహం ప్లస్ 11వ స్థానం, ఈ రెండు కలిసి మీకు మంచి సపోర్ట్ ఇస్తాయండి. సో గురుగ్రహం 5వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 5వ ఇల్లు స్థానము అంటే పిల్లలు, విద్య, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, టాలెంట్, ప్రేమ, ఇవన్నీ దానికి దిగా వస్తాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకి ఇది ఒక చాలా మంచి సమయం అండి. సో ఫ్యామిలీ ప్లానింగ్ గురించి థింక్ చేస్తున్నవారు, జ్యోతిషపరంగా పెద్ద అడ్డంకులు కనుక లేకపోతే ఈ కాలంలో సీరియస్గా ప్రయత్నించవచ్చు. ఆల్రెడీ పిల్లలు ఉన్న వారికి వారి చదువు, వారి ఆరోగ్యం, ఫ్యూచర్ ప్లాన్ విషయాల్లో పాజిటివ్ న్యూస్ రావచ్చండి. మరి ఎడ్యుకేషన్, కోచింగ్ విషయంలో చూస్తే చదువు పట్ల సీరియస్గా ఉన్న, కోచింగ్ జాయిన్ అవ్వాలి, కొత్త కోర్సు, స్కిల్ నేర్చుకోవాలి అనుకునే కన్యా రాశి వారికి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రొఫెషనల్ కోర్సెస్, ఏదైనా స్పెషల్ ట్రైనింగు, సో ఇలాంటి వాటిలో అడ్మిషన్ ప్లస్ సక్సెస్ ఛాన్స్ అయ్యే అవకాశాలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే పిల్లలు ప్లస్ చదువు ప్లస్ క్రియేటివ్ టాలెంట్స్, ఈ మూడు విషయాల్లో కూడా ఈ యొక్క గురుగ్రహము ఒక బ్లెస్సింగ్ ఇస్తారండి. గురువు జ్ఞానానికి, ధర్మానికి, స్పిరిచువల్ గ్రోత్కి కారక గ్రహం. ఈ గోచారంలో మీలో డిసిప్లైన్, సిన్సియారిటీ, మంచి వాల్యూస్ అనేటివి సహజంగానే పెరుగుతాయి. ఇతరులకు హెల్ప్ చేయాలి, సొసైటీకి ఏదైనా మనమంటూ ఒక యూజ్ రావాలి, అలా పని చేయాలనే భావన లోపల మీకు మొదలవుతుందండి, ఉద్భవిస్తుందని చెప్పాలి. ఇది షో చేయడానికి కాదండి, లోపల నుంచి వచ్చే నిజమైన మార్పు. మీ స్వభావము మరింత కైండ్, హెల్ప్ఫుల్ లేదా పొలైట్గా కూడా మారచ్చు అండి. పెద్ద పెద్ద యుగం తగ్గించి నిజంగా ఎవరికి ఎలా యూజ్ అవ్వగలుగుతానో ఆ దిశలోనే మైండ్ పనిచేస్తుంది. ఇది వ్యక్తిత్వాన్ని చాలా పాజిటివ్గా మౌల్డ్ చేసే కాలంగా భావించాలి. మరి ఇంతగా చెప్తున్నాం కదా, ఈ గురుగోచారాన్ని మ్యాక్సిమంగా ఎలా ఉపయోగించుకోవాలి అంటే రెగ్యులర్గా చేయగలిగిన సింపుల్ పరిహారాలు చూద్దామండి. వీటి వల్ల ఏంటంటే ఈ యొక్క బుధ, శని, రవి, గురు ఎనర్జీస్ మంచి డైరెక్షన్లో పనిచేస్తాయి. మీ యొక్క రాశాధిపతి వాళ్ళు బుధుడు, దశమాధిపతి వాళ్ళు బుధుడే. సో బుధ బీజ మంత్రం మనం పఠనం చేయడం వల్ల, లేదంటే బుధుడు స్ట్రాంగ్గా కనుక ఉంటే జాతకంలో ఇంటెలిజెన్స్, కమ్యూనికేషను, బిజినెస్ స్కిల్స్, డెసిషన్ పవర్ బాగా ఉంటాయండి వారికి. రోజు చేస్తే మరీ మంచిది, లేదా కనీసం బుధవారాల్లో ఈ మంత్రాన్ని 105 సార్లు జపించండి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ్ బుధాయ నమః. అదేవిధంగా గోవులకు సేవ, గోసేవ చాలా పవర్ఫుల్ అండి. వీలైతే రోజు కానీ లేదంటే బుధవారం రోజులో గోవులకి గడ్డి, పండ్లు, ఆకులు ఏదైనా పిండి ఇలా తినిపించడం మంచిది. దీనివల్ల ఏంటంటే మీకు బుధగ్రహంతో పాటుగా మనస్సు, ఆరోగ్యము, కర్మ వీటన్నింటినీ కూడా సాఫన్ చేస్తుంది చెప్పాలి. సో లైఫ్లో డిసిప్లిన్ చాలా ముఖ్యమండి. దానికి శనిగ్రహం బాగుండాలి, అంటే క్రమశిక్షణ, సహనము, సత్సంగతి అవసరం అండి. సో కాబట్టి ప్రతిరోజు కానీ లేకపోతే శనివారం రోజు కానీ ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ్ శనైశ్చరాయ నమః ఈ యొక్క శని బీజ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. దీనివల్ల ఏంటంటే బాధ్యతలు సత్ఫలితాలు ఇచ్చేలా, కష్టాలు మెల్లమెల్లగా తగ్గేలా సహాయపడుతుందండి. అదేవిధంగా రోజు ఒకసారైనా హనుమాన్ చాలీసా చదవటం వల్ల మనలోని భయము, అలసట, మెంటల్ టెన్షన్, ఈ యొక్క దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్ తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. సింపులే, మీకు అందరూ తెలుసు, కానీ సో వీఆర్ రిమెంబరింగ్. సో ఈ గురు గోచారం వల్ల వచ్చే పెద్ద అవకాశాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా ఆత్మస్థైర్యము, ధైర్యము ఇవన్నీ అవసరం అండి. వీటిని ఇవ్వడంలో హనుమంతుడి యొక్క పాత్ర చాలా ఉంటుంది. అదేవిధంగా సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఆ సమయంలో సూర్యబీజం మంత్రం కావచ్చు, ఆదిత్య ఉదయం పఠనం చేయడం కూడా మంచిదండి. అంటే ఈ యొక్క జలాన్ని అర్పిస్తున్నప్పుడు ఓం గురుని సూర్యాయ నమః ఈ మంత్రాన్ని పఠించండి. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యం, కాన్ఫిడెన్స్, రికగ్నిషన్, అథారిటీ ఇవన్నీ కూడా బలపడతాయి. రవి ఆత్మకారకుడు, లీడర్షిప్ కారకుడు కాబట్టి. సో ఇవన్నీ కలిపి చూస్తే ఈ గురు గోచారం ఇచ్చే గుడ్ లక్ని మీరు క్వాలిటీగా ఉపయోగించుకునే శక్తి మీలో పెరగబోతుందండి. అసలు ఈ కాలంలో మీ మెయిన్ ఫోకస్ ఏంటి? కన్యా రాశి వారికి జూన్ 2026 నుంచి అక్టోబర్ వరకు ఉండే ఈ యొక్క గురు గోచారం మీ యొక్క ఆర్థిక స్థితి, సంబంధాలు, కెరీర్, పిల్లలు, చదువు మరియు మీ యొక్క ఇన్నర్ క్యారెక్టర్ ఇవన్నీ ఒక లెవెల్ పైకి తీసుకువెళ్ళే ఒక గోల్డెన్ పీరియడ్ అండి. ఈ 5 నెలల్లో మీరు ఎక్కువగా
దేనిపై ఫోకస్ చేయాలనుకుంటున్నారు? మ్యారేజ్ అండ్ పార్ట్నర్షిప్ అయినా, కెరీర్ అండ్ బిజినెస్ మీద, ట్రేడింగ్, సోషల్ మీడియా ఇలాంటి వాటి గ్రోత్ మీదనా, లేక పిల్లలు, చదువు, ఫ్యామిలీ ప్లానింగ్, స్పిరిచువాలిటీ పైన? అది ఏదో ఒక లైన్లో కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇలా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం, మాస ఫలాలు, సంఖ్యాశాస్త్ర, జ్యోతిష వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నివాది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల ఏంటంటే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం చాలామంది రిక్వెస్ట్ మీద 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. ఆ కోర్సులో జాయిన్ అయ్యి ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. కోర్స్ అది 30 days కోర్స్ అండి. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. రోజు ఒక అరగంట చాలు. 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం మీరు పరిశీలించుకోగల స్థాయికి వస్తారు, స్థితికి వస్తారు. ఆల్రెడీ ఈ కోర్సు 50% ఆఫర్తో నడుస్తూ ఉందండి. అతి త్వరలో ఆ ఒక ఆఫర్ కూడా ముగుస్తుంది. నార్మల్ ప్రైస్గా ఉండబోతుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడండి, జాయిన్ అవ్వచ్చు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.